వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ థియేటర్లో రెబల్ స్టార్ ప్రభాస్ తెరకెక్కిన కల్కి చిత్రం ట్రైలర్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. థియేటర్లో కేక్ కట్ మేనేజర్ కు సన్మానం చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో ప్రభాస్ అభిమానులు ట్రైలర్ ను వీక్షించారు. కల్కి చిత్రం అఖండ విజయం సాధిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి రజాక్ తెలిపారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7,000గా నమోదైందని మార్కెట్ కార్యదర్శి జి రెడ్డి తెలిపారు. రైతులు తమ సరుకులను మార్కెట్కు తరలించే సమయంలో పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకుని తీసుకురావాలని మార్కెట్ అధికారులు తెలిపారు. తేమ శాతం తక్కువ ఉండేలా తీసుకురావడం వలన మార్కెట్లో పత్తికి మంచి ధర పలుకుతుందని మార్కెట్ అధికారులు తెలిపారు. బాసర పుణ్యక్షేత్రంలోని పవిత్ర గోదావరి నది పరిసర ప్రాంతాల్లో దేగ్లూర్ సేవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. అనంతరం భక్తులకు ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కల్పించారు. గోదావరి నదీ తీరం అపవిత్రం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. కుబీర్ మండలం పల్సి గ్రామంలో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో 8 బోరుబావులు ఉన్నప్పటికీ అందులో ఒక్క బోరుబావి మాత్రమే పనిచేస్తుందని అన్నారు. బిందెడు నీరు కావాలంటే గంటలు తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరలో భాగంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు నెత్తిన బోనాలతో సాయంత్రం ప్రారంభమైన ఈ యాత్ర డప్పు చప్పుల మధ్య యువకుల నృత్యాలతో ఉదయం ఎల్లమ్మ గుడికి చేరుకుని భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ యాత్రలో గ్రామస్తులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బోమ్రాజ్పేట మండలం గురన్పూర్ గ్రామ మహిళా సంఘం ఖాతా నుంచి నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో పలువురు మహిళా సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య కార్యదర్శి భాగ్యము మాట్లాడుతూ వరి కొనుగోలు కమిషన్ డబ్బులు సీసీ భీమయ్య ఆధ్వర్యంలో మహిళా సంఘం లీడర్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డ్రా చేశారని పేర్కొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద గల ఎస్బీఐ సర్వీస్ పాయింట్ వద్ద పలువురు బాధితులు ఆందోళనకు దిగారు. డిపాజిట్ చేయమని ఇచ్చిన డబ్బులను అవసరానికి వాడుకొని డబ్బులు ఇప్పుడు లేవు, కట్టలేను అని బురడ కొట్టి బకాయిస్తున్న సర్వీస్ పాయింట్ అధికారి కన్నెపల్లి రమేష్ పై పలువురు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కారేపల్లి మండలంలో కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గాంధీనగర్ గ్రామ రైతులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి రైతులు పత్తి విత్తనాలను చేనులో విత్తడంతో కోతులు విత్తనాలను నాశనం చేస్తున్నాయని తక్షణమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలను భూమిలో నుండి వెలికి తీసి కొరికి వేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాల్ని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి కాపాడిన ఘటన హుజూర్ నగర్ లోని గోవిందపురంలో రాత్రి జరిగింది. బావిలో నీళ్లు లేకపోవడం, ఆమె కేకలు వేయడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో బయటకు తీశారు. అగ్నిమాపక సిబ్బంది శ్రీనివాసరావు, సురేందర్ రెడ్డి, శ్రీను, సైదులు, నాగరాజు, పోలీస్ బ్లూ కోట్ సిబ్బంది రాము, గబ్రు పాల్గొన్నారు. కోదాడలోని 25వ వార్డులో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సయ్యద్ బాబా అభినందనీయులని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. వార్డులో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి తోడ్పాటు అందించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సామినేని ప్రమీల, కౌన్సిలర్ మదర్, అలీ, గురువయ్య ఉన్నారు.